అందరికీ నమస్కారం. నేను ఎక్కువ టైం అయితే తీసుకోను. ఒకటైతే చెప్తాను మీ అందరికీ, ఎందుకంటే డ్రగ్స్ ఆల్ డ్రీమ్స్ని ఎండ్ చేస్తుంది అని కదా, అదే కదా ఇచ్చారు. ఎందుకు డ్రగ్స్ తీసుకోకూడదు అనే ఎందుకు ఈ మాట చెప్తున్నారు అనేది మీకు ఉంటుంది. ఎస్, డ్రగ్ వల్ల ఏమవుతుంది, మీ బాడీలో ఉన్న ఆర్గాన్స్ అన్ని దెబ్బతింటాయి. మామూలుగానే హ్యూమన్ బాడీలోనే రకరకాల హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి, అవునా. డ్రగ్ అంత డేంజర్, ఒక విషయం. మైండ్ స్టెబిలిటీ దెబ్బతింటుంది. మీ డ్రీమ్స్ ఏవైతే ఒక ప్రశాంతమైన జీవితం మీ కలలు అనుకుంటున్నారో అవన్నీ స్పాయిల్. మీరు రీచ్ అవ్వలేరు, అందంగా సంతోషమైన జీవితాన్ని గడపలేరు. ఈరోజు డ్రగ్ వర్త్గా ఉంటుంది, కానీ రేపు మాత్రం మొత్తం కొలాప్స్ మీ డ్రీమ్స్. మన ఆలోచనలు ఎంత మంచిగా ఉంటాయో మన భవిష్యత్తు అంత బాగుంటుంది. మన ఆలోచనలు డిస్ట్రాక్ట్ పడతాయో మన లైఫ్ అయిపోయింది. సో ఈరోజు అమ్మని మోసం చేసాం, నాన్నని మోసం చేసాం, ఫ్రెండ్స్ని, టీచర్ని మోసం చేసాం. కానీ ఫ్యూచర్లో మీకు ఒకటి తెలుస్తుంది, నన్ను నేను మోసం చేసుకున్నాను, అది మీకు తెలుస్తుందా? సో మీరు అమ్మలను మోసం చేశారని అనుకుంటారేమో, మిమ్మల్ని మీరు మోసం చేసుకోవద్దు. ఒకటి, అమ్మ నాన్న స్ట్రిక్ట్గా ఉన్నారు అంటే వాళ్ళు స్ట్రిక్ట్గా ఉంటారు. వాళ్ళు బయట సొసైటీని చూస్తారు, వందల జనాలను చూస్తారు, మీకు పైకి కనిపించేదంతా అందరూ మంచిగా కనిపిస్తారు. కానీ మీరు భవిష్యత్తులో 25 ఏళ్ళకి పెళ్లి చేసుకున్నప్పుడు భర్త నుంచి ఒక రూపం తెలుస్తుంది, అత్తింటి నుంచి ఒక రూపం తెలుస్తుంది, ఉద్యోగాల నుంచి ఒక రూపం తెలుస్తుంది. అవి ప్రాక్టికల్గా తెలుస్తాయి. ఏదైనా ప్రాక్టికల్గా అనుభవం అయ్యేదాన్నే తీసుకోండి. ఓరల్గా చెప్పేది కానీ బయటోళ్ళ మాటలు వినద్దు. నీ తల్లిదండ్రులు మించిన స్నేహితులు ఎవ్వరూ లేరు. నాన్న ఈరోజు ఎందుకో కోపంగా ఉన్నారు, నాన్న ఎందుకో అరిచారు, నాన్న ఎందుకో డల్గున్నారు, నాన్న బయట 100 మందితో తిట్లు తింటున్నాడు, డబ్బు కోసం అందరి దగ్గర చేతులు పెట్టుకొని మాట్లాడుతున్నాడు, కష్టపడుతున్నాడు. ఇంటికి వచ్చేది ఏంటంటే నా పిల్లలు సంతోషంగా ఉన్నారు, నవ్వుతున్నారు, అవన్నీ మర్చిపోతారు. అందుకు నాన్న ఉన్న చిరాకుని దాన్ని అర్థం చేసుకోండి. ఆడపిల్లలు ఎక్కువగా తండ్రిని అర్థం చేసుకుంటారట. మరి తండ్రిని ప్రేమించే ప్రతి ఆడపిల్లలకి అంకితం. ఇప్పుడు అబ్బాయిలు, మీకు అర్థమవుతుంది అనుకుంటా, సినిమాల్లో హీరో కనిపిస్తారు అంతే, రియల్ హీరో ఎవరు? మీరే. ఏంటో తెలుసు, మీ డ్రీమ్స్. హీరో చూపిస్తాడు. ఇప్పుడు హీరోలు మాత్రం సిగరెట్లు మందులు కొట్టేవాళ్ళని హీరో అని చెప్పిస్తున్నారు. అంటే సినిమాలు వద్దు, చూడద్దు. అదైతే ఓపెన్గా చెప్తున్నా. హీరో ఒక మెసేజ్ ఇస్తాడు, ఎలా బాధ్యతలు, మగపిల్లలు చాలా స్ట్రాంగ్గా ఉండాలి, ఇంట్లో అక్క చెల్లెల్ని కాపాడుకోవాలి. ఒక వయసు వస్తే అదేంటి మా నాన్న మా అక్క పక్కన కూర్చోవద్దు అంటున్నాడు, మా నాన్న ఏంటి, మా అమ్మ ఏంటి, మా తమ్ముడు పక్కన కూర్చోవద్దు అంటున్నాడు. ఎస్, ఫస్ట్ టచ్ అక్కడే స్టార్ట్ అవ్వాలి. ఇంట్లో మగ పిల్లల దగ్గర తండ్రి దగ్గర దూరంగా కూర్చోవడం నేర్పిస్తేనే బయట గౌరవాలు వస్తాయి మీకు, అవునా కదా. అది ఇంట్లోనే రెస్పెక్ట్, ఒక డిసిప్లిన్ నేర్చుకోండి. ఎస్, డిసిప్లిన్ అంటే అదే మన భారతదేశం నేర్పిన డిసిప్లిన్. అదే వయసుకు వచ్చింది ఆడపిల్ల అంటే కూర్చోకూడదు, అన్నదమ్ముల పక్కన కూడా డిస్టెన్స్. ఓపెన్గా చెప్తున్నా, నాకు అన్నదమ్ములు ఉన్నారు, నాకు 2 పిల్లలు ఉన్నారు, నేను అలాగే పెంచుతున్నాను. నేను ఒక తల్లిగా చెప్తున్నా, ఒక ఆడపడుచుగా చెప్తున్నా. మీరు కూడా అనవసరమైన అలవాట్లకు వెళ్ళొద్దు, మీ మైండ్ డిస్టర్బ్ అవుతుంది. ఫ్రెండ్ అంటాడు, అరే ఒకసారి తాగే ఏమవుతుందో చూడొచ్చారేంటి అని. ఆ ఒక్కసారి అయిపోయారు మీరు. ఆ ఒక్కసారి ఏ ఫ్రెండ్ అయితే అన్నాడో వాడిని అవాయిడ్ చేసేయండి, పక్క వచ్చేసేయండి, మళ్ళీ మాట్లాడద్దు. మీ భవిష్యత్తుకి మీరే, మీ తల్లిదండ్రులు మించిన వాళ్ళు ఎవ్వరు లేరు. కొట్టిన వాళ్ళే, చంపిన వాళ్ళే, మీ మంచి కోరుకునేది వాళ్ళే. సో పేరెంట్స్కి రెస్పెక్ట్ ఇవ్వండి. ఉపాధ్యాయులు చెప్పే ప్రతి విద్యను నేర్చుకోండి. ఆ విద్య రేపు మీకు భవిష్యత్తులో ఉద్యోగాలకు పనికొస్తుంది. మీరు అనుకున్న గోల్ని రీచ్ అవ్వచ్చు. అంటే రీచ్ అంటే ఇక్కడ ఈ రాష్ట్రంలోని ఈ జిల్లాలోనే ఉండిపోతారా? ఇది కాదు ప్రపంచం. దేశాలు తిరగాలి, 4-5 భాషలు నేర్చుకోవాలి. ఇప్పుడు మైండ్ షార్ప్గా ఉంటుంది, నేర్చుకోండి, దున్నేయండి. విష్ యూ ఆల్ ది బెస్ట్.